ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో అసలు ఏ టెస్టులు చేయించుకోవాలి? ఏ నెలలో చేయించుకోవాలి ముఖ్యంగా? అలాగే ఎటువంటి స్కాన్స్ కూడా చేయించుకోవాలి? డెలివరీ వరకు ఉన్నటువంటివి కొంచెం డీటెయిల్‌గా. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు అని 2 రకాలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ మనం ఎప్పుడు చేసుకోవాలి? మీకు ఇంట్లో పీరియడ్ మిస్ అయిన తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మీరు ఇంట్లో కిట్ ద్వారా చేసుకోవచ్చు. అక్కడ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు డాక్టర్‌ని వెంటనే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు మేము ఫస్ట్ చెప్పేది థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే డే 1 నుంచే మీరు థైరాయిడ్ టాబ్లెట్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ముందు నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే థైరాయిడ్ టాబ్లెట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. చేసుకుంటూ ప్రెగ్నెన్సీలో కొంచెం రిక్వైర్మెంట్ పెరుగుతుంది కాబట్టి టెస్ట్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ చూసుకోవాలి, ఎంత డోస్ ఆల్టర్ చేసుకోవాలి అలాగా. నెంబర్ 2 సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. అంటే మీకు బ్లడ్ ఎంత లెవెల్లో ఉంది, అది ప్రెగ్నెన్సీకి సరిపోతుందా, దానికి సప్లిమెంటేషన్ వాడుకోవాలా, అలాగే తెల్ల రక్త కణాలను ఉంటాయి, అవి సఫిషియంట్ లెవెల్లో ఉన్నాయా చూసుకోవాలి. ఈ సిబిపి అనేది మనకి 7th మంత్కి వచ్చేసరికి జనరల్గా తగ్గుతుంది. ఎందుకంటే బేబీకి మదర్కి అప్పుడు రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ అనేది డైల్యూట్ అవ్వడము ప్రెగ్నెన్సీ కోసం అని, ఆర్బీసీ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గడము ఉంటుంది. సో ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఐరన్ సప్లిమెంటేషన్ వాడుతూ ఫస్ట్ ఒకసారి సిబిపి చేయించుకోవాలి, సెకండ్ ట్రైమిస్టర్లో ఒకసారి, థర్డ్ ట్రైమిస్టర్లో ఒకసారి, 3 ట్రైమిస్టర్లో 3 సార్లు సిబిపి చేయించుకోవాలి. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా 3 సార్లు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్, మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి? పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే పర్వాలేదు, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఈ అనీమియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మదర్ నెగిటివ్ ఉన్నప్పుడు ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఒకవేళ ఫాదర్ పాజిటివ్ ఉంటే బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి స్పెసిఫిక్ ఇంజెక్షన్స్, స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి, అవి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. అండ్ వైరల్ స్క్రీనింగ్ అంటాము, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, విడిఆర్ఎల్, ఈ 3 చేస్తారు వైరల్ స్క్రీనింగ్స్. ఇది పేషెంట్ కి కొంతమంది ఫీల్ అవుతారు, నాకెందుకు చేస్తున్నారు ఈ వైరల్స్, నాకు ఉండకపోవచ్చు కదా అని. అది జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. బేబీకి ప్రాబ్లం రాకుండా ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే ట్రీట్మెంట్ తీసుకోవడానికి సజెస్ట్ చేస్తాము. సిబిపి ఎంత కామనో ఇప్పుడు హెచ్ఐవి టెస్ట్ కూడా అంత కామన్. అవును, ఈ 3 కంపల్సరీ వైరల్ స్క్రీనింగ్ పరంగా చేస్తాం, బోత్ ఫర్ మదర్ అండ్ బేబీ సేఫ్టీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బిఎస్ అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్. ఇది షుగర్ ఏమైనా ప్రెగ్నెన్సీలో వస్తుందా ఇది చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒకసారి చేస్తాము. తర్వాత మళ్ళీ 5th, 6th మంత్లో ఒకసారి ఓజీటీటీ అని చేస్తాము. అంటే గ్లూకోజ్ పౌడర్ తాగి మన బ్లడ్ లో షుగర్ ఎంత ఉంది అనేది చెక్ చేసే టెస్ట్. ఇందులో అబ్నార్మాలిటీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినట్టు కన్సిడర్ చేస్తాము. సో ప్రెగ్నెన్సీలో షుగర్ ఫస్ట్ మంత్ లో ఉందా చూసుకోవాలి. 7th మంత్ లో కూడా కొత్తగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ముందు నుంచి షుగర్ లేని వాళ్ళకి కూడా 7th మంత్ ఈస్ ద రిస్క్ పీరియడ్. సో 5th, 6th మంత్ లోనే మనం స్క్రీనింగ్ చేసి ముందే తెలుసుకుంటాం వీళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ ఉందా అనేది. సో ఈ బ్లడ్ టెస్ట్లు అనేది చాలా ముఖ్యమైనవి. అండ్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటుంది, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేస్తాము. దీని ద్వారా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ప్రెగ్నెన్సీ ఈస్ లెస్ ఇమ్యూనిటీ లెవెల్, మనకి ఇమ్యూనిటీ అనేది బాడీలో బాగా తగ్గిపోతుంది. సో అప్పుడు యూరిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఒకటి యూరిన్ లో మంటగా ఉన్నా, ఇరిటేషన్ ఉన్నా చేస్తాము, లేదా రొటీన్ గా కూడా 2 times ఇన్ ప్రెగ్నెన్సీ చేస్తాము. కొన్నిసార్లు తెలియకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఏముంటుందంటే ముందే పెయిన్స్ వచ్చేస్తాయి. 7th మంత్, 8th మంత్ లో కూడా లేబర్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఒకటి మెయిన్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి. కొన్ని స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో వాడతాము, అన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి లేదు, బికాస్ బేబీ ఫార్మేషన్ లో డిఫెక్ట్స్ వస్తాయి. అందుకని యూరిన్ టెస్ట్ చేసుకొని ఏ యాంటీబయాటిక్ అయితే వీళ్ళకి సేఫ్ గా ఉంటుందో అదే ఇస్తాము.